మనం చిన్నప్పటి నుంచి పుస్తకాల్లో ఏం చదువుకుంటూ వస్తున్నాం? పైథాగరస్ సిద్ధాంతం, గ్రీక్ శాస్త్రవేత్త రచన అని, గ్రావిటీని న్యూటన్ కనుక్కున్నాడని, కోపర్నికస్ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని చెప్పారని. ఇవే కాదు, ఇలా మొదలైన ఎన్నో ఆవిష్కరణలు, సిద్ధాంతాలు అన్నీ విదేశీయులకే చెందాయని మన పాఠ్య పుస్తకాల్లో రాసి మన చేత చదివించారు. దానికి కారణం మనలో ఎవరికీ వేదాలపైన సరైన అవగాహన లేకపోవడం. మన భారతీయ శాస్త్రవేత్త, ఫార్మర్ ఇస్రో చైర్మన్ అయిన డాక్టర్ సోమనాథన్ గారు 2023 మే 24న మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో మహర్షి పాణిని వేద విశ్వవిద్యాలయంలో వేదాల గొప్పతనం కోసం ప్రకటించారు. మనలో చాలా మందికి డాక్టర్ సోమనాథన్ గారి గురించి ముందే తెలిసే ఉంటుంది. మన భారతదేశానికి ఎంతో గర్వకారణమైన పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి మరియు చంద్రయాన్ 3 వంటి మిషన్ సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లిన నాయకుడు ఆయన. అటువంటి సోమనాథన్ గారు మన వేదాల గురించి ఏం చెప్పారంటే, వేదాల్లో శాస్త్ర సిద్ధాంతాలు ఉన్నాయని, అవి అరబ్ దేశాల ద్వారా యూరోప్కి చేరి అక్కడి శాస్త్రవేత్తలు వాటిని తమ ఆవిష్కరణలుగా ప్రకటించారని, అవి తిరిగి భారతదేశానికి వారి ఆవిష్కరణలుగా వచ్చాయని ఆయన ప్రసంగించారు. ఇస్రో చైర్మన్ లాంటి రాకెట్ సైంటిస్ట్ మన వేదాల గొప్పతనం గురించి గుర్తించడం మీకు ఎలాగ అనిపిస్తుంది? ఈ వీడియో పూర్తిగా చూడండి. మీ అభిప్రాయం కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి. అయితే ఇవన్నీ నిజమా, లేక కేవలం గర్వోక్తులా? ఈ రోజు మనం కొన్ని ఫ్యాక్ట్ చెక్ చేద్దాం. మొదటిగా మనం పరమాణువు కోసం తెలుసుకుందాం. దీనికి మూలం భాగవత పురాణంలోని ఈ శ్లోకం. కాలస్య కళానిత్యాయ దృశ్య సదా పరమాణుః. దీని అర్థం, ఈ సృష్టిలో కనబడే ప్రతి వస్తువు పరమాణువుల సమ్మేళనం. పరమాణువు అనేది కాలమానానికి కూడా అతి సూక్ష్మమైన ప్రమాణం. ఈ శ్లోకం పరమాణువే విశ్వానికి బిల్డింగ్ బ్లాక్ అని పేర్కొంది. దీన్నే 1803లో జాన్ డాల్టన్ అటామిక్ థియరీగా ప్రతిపాదించారు. ఆ తర్వాత రూదర్ఫర్డ్ బోర్ వంటి శాస్త్రవేత్తలు అణు మోడల్ని అభివృద్ధి చేశారు. ఇప్పుడు మరొక ఆసక్తికరమైన విషయం కాంతి వేగం కోసం తెలుసుకుందాం. మన ఋగ్వేదంలో ఒక శ్లోకం ఉంది. యోజనానాం సహస్రేద్వే ద్వేషతే యోజనే ఏకేన నిమిషార్థేన క్రమమాన నమోస్తుతే. ఈ శ్లోకం అర్థం ఏంటంటే, సగ నిమిషంలో 2202 యోజనాలు ప్రయాణించే సూర్యునికి నమస్కారం. మనం మొదటిగా యోజనం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఒక యోజనం అంటే 9.09 కిలోమీటర్లు. ఇప్పుడు సూర్యుడు ప్రయాణించిన మొత్తం దూరాన్ని క్యాలిక్యులేట్ చేయాలి. 2202 యోజనాలు ఇంటూ 9.09 కిలోమీటర్లు అంటే 20,016 కిలోమీటర్లు. మన పురాతన కాలమాన ప్రకారం నిమిషం అంటే కనురెప్ప వేసే సమయం. ఇది దాదాపు 0.1 సెకండ్కి సమానమని కొందరు పండితులు చెప్తున్నారు. ఈ లెక్కను చూస్తే 2016 కిలోమీటర్లు డివైడెడ్ బై 0.1 సెకండ్ అంటే 2,160 కిలోమీటర్లు పర్ సెకండ్. ఇది మోడర్న్ సైన్స్ కూడా చాలా దగ్గరగా ఉంది. మోడర్న్ సైన్స్ ప్రకారం కాంతి వేగం 2,99,792 కిలోమీటర్లు పర్ సెకండ్. ఇది జస్ట్ కోఇన్సిడెంటా ఆర్ జ్ఞానమా? మీ అభిప్రాయాన్ని మాతో పంచుకోండి కమెంట్ సెషన్లో. ఇప్పుడు మనం గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ కోసం తెలుసుకుందాం. మనకి సూర్య సిద్ధాంతం అనే పురాతన గ్రంథం ఉంది. అందులో ఒక శ్లోకం ఉంటుంది. గోలో భూమి సర్వతో వృత మధ్యస్థ చ స్వభోగవత్ ఆకర్ష శక్త్యా చ నిత్యం స్థిత. దీని అర్థం, భూమి గోళాకారంగా ఉంది మరియు అది ఆకర్షణ శక్తి వల్ల తన స్థానంలో నిలబడి ఉంటుంది. ఆకర్షణ శక్తి వల్లే గ్రహాలు తమ గమనం కొనసాగిస్తాయి. ఇంకా మోడర్న్ సైన్స్ వచ్చేసరికి సర్ ఐజాక్ న్యూటన్ 1687లో తన యూనివర్సల్ లా ఆఫ్ గ్రావిటేషన్ ని ప్రకటించాడు. ఇప్పుడు మనం కాల సాపేక్షత కోసం తెలుసుకుందాం. భగవద్గీతలో ఒక శ్లోకం ఉంటుంది. సహస్రయుగ పర్యంతం అహర్యత్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తే అహోరాత్రవిదో జనాః. ఈ శ్లోకం యొక్క అర్థం, బ్రహ్మ యొక్క ఒక రోజు 1000 యుగాలు అంటే సుమారు 4.32 బిలియన్ సంవత్సరాలు. రాత్రి కూడా అంతే. మనకి భాగవత పురాణంలో ఒక కథ ఈ టైం డైలేషన్ ని బాగా వివరిస్తుంది. అది రాజా కుకుద్ని కథ. ఆయన తన కుమార్తె రేవతితో బ్రహ్మలోకానికి వెళ్లి కొద్దిసేపు గడుపుతారు. వారు తిరిగి భూలోకానికి వచ్చేసరికి లక్షల సంవత్సరాలు గడిచిపోతాయి. సమయం వేర్వేరు లోకాల్లో వేర్వేరు రీతుల్లో ప్రవహిస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టీన్ 1905లో తన థియరీ ఆఫ్ రిలేటివిటీని ప్రతిపాదించారు. ఎక్కువ వేగం లేదా బలమైన గురుత్వంలో సమయం నెమ్మదిగా గడుస్తుంది. దీనినే టైం డైలేషన్ అంటారు. ఇప్పుడు మనం పైథాగరస్ థీరం అని పిలువబడే ఈక్వేషన్ కోసం తెలుసుకుందాం. మనకి సులభ సూత్రాలు క్రీస్తుపూర్వం 800 శతాబ్దం నుంచే ఉన్నాయి. ఇక్కడే మనం ఈ శ్లోకాన్ని చూసినట్లయితే దీని అర్థం,
ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్‌లో యొక్క కర్ణం ఇతర 2 భుజాల స్క్వేర్‌కి సమానం. అంటే ఇది నేటి పైథాగరస్ థీరంతో సమానం. ఫారినర్స్ దీన్ని 2000 సంవత్సరాల తర్వాత మళ్ళీ కనుక్కున్నారు. అదేవిధంగా ప్రఖ్యాత వైద్యుడు సుశ్రుతుడు సి సెక్షన్, ప్లాస్టిక్ సర్జరీ వంటి శస్త్రచికిత్సలను వివరించాడు. మోడర్న్ మెడిసిన్‌లో ఇవి కేవలం 18 లేదా 19 శతాబ్దాల్లోనే రీడిస్కవర్ అయ్యాయి. ఈ వీడియోలో మీరు చూసినవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే. కానీ ఒక్క ఉదాహరణలోనూ మనం చూసిన వేల సంవత్సరాల కాల వ్యత్యాసం, మన ప్రాచీన జ్ఞానం ఎంత లోతైందో చెబుతుంది. వేదాలు, ఆధునిక సైన్స్ లాంటి ఖచ్చితమైన ఫార్ములాని ఇవ్వలేదు. కానీ సైంటిఫిక్ అన్వేషణకు ప్రయాణించిన అద్భుతమైన తత్వశాస్త్రాన్ని అందించాయి. కణాదుడు చెప్పిన అణుశాస్త్రం, బ్రహ్మగుప్త, భాస్కరాచార్యులు వివరించిన గురుత్వాకర్షణ, సుశ్రుతుడు చేసిన శస్త్రచికిత్సలు, ఆర్యభట్ట ఇచ్చిన ఖగోళ గణనలు, ఇవి సైన్స్, గణితం, వైద్యం, ఖగోళ శాస్త్రం వంటి అనేక రంగాల్లో మన పూర్వీకుల జ్ఞానానికి కొన్ని నిదర్శనాలు మాత్రమే. అందుకే మనము మన వేదాలను మన మత గ్రంథాలుగా కాకుండా సైన్స్‌కి, టెక్నాలజీకి ప్రయాణించిన ఒక గొప్ప నిధిగా చూడాలి. ఈ జ్ఞానాన్ని ప్రశ్నించి, అర్థం చేసుకుని ముందుకెళ్లాల్సిన బాధ్యత మనపైనే ఉంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మమ్మల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ అభిప్రాయాల్ని కామెంట్ సెక్షన్‌లో మాతో పంచుకోండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.